హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక యువతి రేప్ కేసు పెట్టింది. ఆ కేసులో అనేక ట్విస్టులు అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే హర్ష సాయి అంటే మోస్ట్ పాపులర్ యూట్యూబర్ ఇన్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇందులో అందరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువగా వ్యూవర్షిప్ సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళలో ముఖ్యంగా మొదటి ప్లేస్లో ఉండేవాడు హర్ష సాయి. అతను ఆ యూట్యూబ్ క్రేజ్తోనే అనేక కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేశాడు. అలాగే అనేక వివాదాల్లో కూడా చిక్కుకుంటూ వచ్చాడు. ఆ వివాదాల్లో గతంలో కొద్ది రోజుల క్రితం అతను ఒక వివాదంలో చిక్కుకున్నాడు, మనకు తెలిసిందే. అదేంటంటే ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అతను అనేక ప్రమోషన్స్ చేయడము. ఆ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే పాల్గొన్నారో, బెట్టింగ్స్ పెడుతూ ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఎంతోమంది ఉన్నారు. సో వీరిలో కొంతమంది హర్ష సాయి వల్లే మేము ఇట్లా ఆయన బెట్టింగ్స్ యాప్కి సపోర్ట్ చేయడం వల్ల ఇలా అయ్యాము అని చెప్పేసి వాపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ విషయాన్ని అతను సమర్థించుకొని ప్రజల్లో నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు సడన్గా మరొక అమ్మాయి వచ్చేసి హర్ష సాయి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా తనను అత్యాచారం చేశాడు, తనను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఒక బలమైన ఆరోపణలతో ఆవిడ కేసు పెట్టారు. ఎందుకు ఆవిడ ఈ విధంగా పెట్టాల్సి వచ్చింది, దీని వెనక ఏం జరిగింది అని చెప్పి చూస్తే ప్రస్తుతానికైతే ఇవి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లైంగిక ఆరోపణల కేసులు అనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు, అందరిలో గౌరవం పొందిన వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారనేది ప్రజలు కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. ఆ చీకొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివన్నీ కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక మచ్చ అయితే తీసుకొస్తాయి, చాలా ప్రమాదకరం కూడా. అయితే ఇందులో హర్ష సాయికి సినిమా ఇండస్ట్రీకి ఏంటి అంటే, హర్ష సాయి గతంలో ఒక సినిమా అనేది తీశాడు. ఆ సినిమా పేరు మెగా, అంటే మెగాలోడాన్ అనే ఒక టైటిల్ తోటి, ఒక ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ టైటిల్ తీసుకొని పెట్టడం జరిగింది. సో ఈ మెగా అనే సినిమా అతను ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి బాగా మంచి ఒక లాంచింగ్ ఈవెంట్ లాగా అద్భుతంగా చేశాడు. ఆ ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. అలా చేసిన తర్వాత ఆ సినిమా కొద్ది రోజులుగా దాన్ని ఊసే లేకుండా పోయింది. ఇలాంటి టైంలో సడన్గా ఒక మహిళ వచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అయితే ఆవిడ పెట్టిన కేసు ఏంటంటే, హర్ష సాయి ఈ మెగా అనే సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ కోసం నన్ను వేధిస్తున్నాడు అని. ఆవిడ ఆ సినిమా కోసం ప్రొడ్యూసర్స్లో ఆవిడ కూడా ఒకరు. సో ఆవిడ ఆ సినిమా కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. సో దాంట్లో భాగంగా ఆవిడ కూడా ఆ సినిమా రైట్స్ అయితే ఉంటాయి. అయితే ఇందులో హర్ష సాయి కేవలం తన సొంత డబ్బు పెట్టాడని అందరూ అనుకున్నారు. అది మాత్రమే కాదు, ఇటువంటి వాళ్ళ నుంచి కూడా డబ్బులు సేకరించి అందులో పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ట్విస్టులు ఏంటంటే, ఆవిడతోటి అతను చేసిన ప్రవర్తన కావచ్చు, అతని బిహేవియర్ చాలా వరస్ట్గా ఉందనేది ఇక్కడ కనిపిస్తున్న అంశం. చెప్పాలంటే ఆ రైట్స్ ఏ విధంగా పొందాలి అని అతను ఆలోచించి చేసిన పని ఏంటంటే, ఆవిడకి మత్తు మందు ఇచ్చి ఆవిడ మీద అత్యాచారం చేసి అవన్నీ కూడా వీడియోలు షూట్ చేశాడు. ఈ షూట్ చేసిన వీడియోలు పెట్టుకొని ఆవిడని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు, నాకు ఆ రైట్స్ ఇస్తావా లేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఆవిడ ఎందుకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది ఏంటని చూస్తే కూడా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతను ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేశాడు. సో ఈ విధంగా నమ్మించి ఆవిడ నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు అతను తీసుకోవడం జరిగింది. సో ఇది ఇందులో జరిగిన విషయం. అయితే ఆ తర్వాత కూడా పలుమార్లు ఆ వీడియోలు నేను బయటకు తీసుకొస్తానని బెదిరిస్తూ ఆవిడ మీద అనేకసార్లు అత్యాచారాలు అయితే చేశాడు. ఆ తర్వాత ఇక అది మరీ ముదిరిపోయింది, ఇక లాభం లేదని చెప్పేసి ఆవిడ ఇట్లా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆవిడ పెట్టిన సెక్షన్లు కూడా చూస్తే చాలా బలమైన సెక్షన్లు పెట్టారు. 376 ఏదైతే జానీ మాస్టర్ మీద ఆయన అసిస్టెంట్ పెట్టారో అదే సెక్షన్లో ఈవిడ కేసు పెట్టడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి. అవేంటనేది ఒకసారి చూద్దాం. 376N 354 అనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు హర్ష సాయిని గాలిస్తున్నారు. అతనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండ్ అయి ఉన్నాడనమాట. అతని ఆచూకీ ఎక్కడా తెలియట్లేదు. సో అతన్ని గాలిస్తూ ఉన్నారు. అతనితో పాటు ఆయన తండ్రిని కూడా గాలిస్తున్నారు. సో ఆయన కూడా ఎక్కడ ఉన్నాడు ఏంటనే ఆధారాలు అయితే కనిపించట్లేదు. నిన్నటి నుంచి ఆయన తండ్రి కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఆయన మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాకి సంబంధించి ఏవైతే రైట్స్ ఉన్నాయో రైట్స్కి సంబంధించి ఆయన మీద కూడా ఆ కేసు అయితే బుక్ చేశారు. మొత్తానికి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అబ్స్కాండ్ అయిపోయారు. సో ఎక్కడికి వెళ్ళారనేది పోలీసులు బృందాలను పెట్టి విశాఖలోను అలాగే హైదరాబాద్లోను అలాగే కొన్ని ప్రాంతాల్లో గాలిస్తూ ఉన్నారు. సో బహుశా త్వరలోనే పట్టుకుంటారు. ఆయన తండ్రి పేరు రాధాకృష్ణ. సో ఆయన కూడా ఈ కేసులో పరారీలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ మరి ఎప్పుడు దొరుకుతారనేది చూడాలి. అయితే ఇందులో ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ ఇప్పుడు కొద్దిగా ఆందోళన పడుతూ ఉన్నారు. ఆవిడ ఆందోళన ఏ విధంగా ఉందంటే, హర్ష సాయి ఫాలోవర్స్ లక్షల మందిలో ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఇక ఎలా అయితే సినిమా హీరోలకు ఫాలోయింగ్ ఉంటుందో ఒక మ్యాడ్ ఫాలోయింగ్ కూడా హర్ష సాయికి ఉంది. సో దాంతో ఆవిడ భయపడుతూ ఉన్నారు. హర్ష సాయి ఫాలోవర్స్ నా మీద దాడులు చేస్తారు, నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు ఆవిడకైతే రక్షణ కల్పించారు. మరి ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది, అసలు హర్ష సాయి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు అంటే, ఇప్పటిదాకా అతను చేసిన సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడం కోసమే ఉపయోగించుకున్న పావుల అనే ఇదైతే వస్తుంది. అలాగే
అనేక నీతులు చెబుతూ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నానని మాట్లాడిన హర్ష సాయి ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఇంత నీచంగా ప్రవర్తించడం అనేది అతని అసలు రంగును బయటపెట్టినట్టయింది. సో ఏం జరుగుతుందో చూద్దాం.